ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని సజ్జులుగా ఉంచిన విధానం బట్టి కూడా స్తుతిస్తూ దైవ మర్మముల ద్వారా ఈ స్వరాన్ని వినగలుటకు మాకు సహాయపడమని యేసునామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దైవ మర్మములు, ఏప్రిల్ 18వ తేదీ నాడు. రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. ప్రతి ఆదివారం ప్రభు బలులో పాలు పొందినప్పుడు ప్రభు యొక్క అంతర్యమును చూచు తరుణమును మనకు అనుగ్రహించును. ప్రభు వచ్చు పర్యాంతరము ఆయన మరణమును మనకు జ్ఞాపకము చేయును. ఆయనను చూడగలుగు అవకాశం వేరే విధముగా కూడా కలదు. అదే ఆరాధన స్థలం. ఆయన ఎంత యోగ్యుడో గుర్తెరిగి ఆత్మీయముగా ఎరగగలుగు స్థలం ఇది. ఆయన యోగ్యతను గుర్తించుటయే ఆరాధన. నా ప్రభు నాకేమై ఉన్నాడు, తిరిగి ఆయనకేమి చెల్లించగలను అని వచ్చి రాని మాటలతో చెప్పగలుగుటే ఆరాధన. పంజాబులోని అమృతసర్లో ఒక అందమైన పర్షియా దేశపు తివాసీలను ఒకడు అమ్ముచుండెను. ఒక ధనికుడు ఆ దుకాణంలోకి వెళ్ళి వచ్చి ఒక ప్రత్యేకమైన పర్షియా దేశపు చిన్న తివాసి అమ్మవలసినదిగా కోరాను. దీన్ని నమ్మినట్లయితే 5,000 రూపాయలు చెల్లించను అన్నాను. దీనిని అమ్మనని చెప్పలేదా? సరే, 10,000 ఇచ్చేదను. లేదండి, ఎంత ఇచ్చినప్పటికీ దీనిని ఇయ్యను అన్నాడు. అయితే 25,000 ఇస్తాను అన్నాడు. లేదండి, ఇది నాకెంతో ప్రశస్తమైనది, దీనిని అమ్మను అన్నాడు. ఇది నా తండ్రి మరణించినప్పుడు నాకు ఇచ్చిన, ఇది చాలా ప్రశస్తమైనది, ఎవరికి అమ్మవద్దని చెప్పిరి. దీనిని మా తాత మా తండ్రికి ఇచ్చిండిరి, కాబట్టి ఎంతో పైకమిచ్చినను. సరే, దీనిని అమ్మను అని ఆ వర్తకుడు చెప్పాడు. యేసు ప్రభు కూడా నాకెంతో ప్రశస్తమైన వాడు. ఆయన నన్ను ప్రేమించి నా కొరకై చనిపోయాను. నా ప్రేమను ఆయనకు చూపించుటకు ఎంతో క్రయమునైనను చెల్లించుటకు సిద్ధపడి ఉన్నాను. నా తండ్రి కంటే, నా తల్లి కంటే, సహోదరుని కంటే, సహోదరి కంటే, భార్య బిడ్డల కంటే, ప్రతి ఒక్కరి కంటే కూడా నేను ఆయన ఎక్కువగా ప్రేమించదని చెప్పుటయే ఆరాధన. అయితే ఈ మాటలు హృదయంలో నుండి రావాలేను. ఒక కూటములో ఓ ప్రభువా, మిమ్మల్ని ప్రేమిస్తాననవచ్చును. అయితే క్రయము చెల్లించవలసి వచ్చినప్పుడు చెల్లించము. ఎన్నిసార్లు ఆయన ఎరుగమని చెప్పేదిమి, ఎన్నిసార్లు దుఃఖపరచుతుమి. నా పొరుగువాడు ఏమనుకొనును, నా స్నేహితుడు నన్ను గూర్చి ఏమని తలంతుడు, ప్రపంచం ఏమనును అని పిరికితనముతో ఎన్నిసార్లు ఆయనకు అవిధేయులమై ఉన్నాము. ప్రభువు కోరినట్టి క్రయమును మనం ఎంత మాత్రం చెల్లించడం లేదు. మత్తయి 2:2లో ఆరాధించు మనుషులు చూచున్నాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింపవచ్చితిమి. తూర్పు దిక్కున ఒక వింతైన నక్షత్రం జ్ఞానులు చూసి దీర్ఘ ప్రయాణమును ప్రారంభించింది. బహుశా అది 2 సంవత్సరాలు పట్టి ఉండవచ్చును. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి అనుభవమును వారంతకుముందు పొంది ఉండలేదు. అయినను క్రయము చెల్లించుటకు సిద్ధపడిరి. వారింటికి వచ్చినప్పుడు చిన్న బిడ్డను, తల్లి అయిన మరియను చూచిరి. వారు సాగిలపడి ఆయన ఆరాధించిరి. వారు విలువైన బంగారమును, సాంబ్రాణిని, బోలమును ఆయన కర్పించిరి. అంత దూరం ప్రయాణమై వచ్చుట ద్వారా ఆయన ఎంత యోగ్యుడో అని వారు ఒప్పుకొనిరి. వారాయన కనుగొని వారాయన ఆరాధించిరి. అతి ప్రశస్తమైన ఈవులను తెచ్చిచ్చిరి. మేము పూజించుటకు వచ్చిన ఈయనే దేవుడు అని బంగారము చూపిస్తుంది. మేము పూజించుటకు వచ్చిన ఈయన మా నిమిత్తము శ్రమ అనుభవించుటకు వచ్చినాడని బోలము చూపిస్తుంది. మేము పూజించుటకు వచ్చిన ఈయన రక్షింపనయ్యున్నాడు, మా ప్రధాన యాజకుడు అయ్యున్నాడని సాంబ్రాణిని సూచనార్థముగా వ్యక్తపరుస్తున్నవి. ఇంత చేసినప్పటికీ ఆయన గూర్చిన వ్యక్తిగతమైన అనుభవం వారికి లేదు. అనేక మంది ఇట్లున్నారు. వారు ప్రభువును పూజించుచున్నారే కానీ ఆయనను గూర్చిన వ్యక్తిగతమైన అనుభవం వారికి లేదు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో వ్యక్తిగత అనుభవాన్ని కలిగి ఉంటకు ప్రభు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్.